నమస్కారం స్నేహితులారా. ఈరోజు మనము కర్ణాటక రాష్ట్రంలోని హలేబీడు గ్రామంలో ఉన్న అద్భుతమైన హొయసలేశ్వర దేవాలయంను చూడబోతున్నాము. ఇది హొయసల వంశానికి చెందిన అత్యంత సుందరమైన కళాఖండాల్లో ఒకటి. హలేబీడుని మొదట ద్వారసముద్రం అని పిలిచేవారు. హలేబీడు అంటే పాత రాజధాని అని అర్థం. 12వ శతాబ్దంలో హొయసల రాజులు ఇక్కడి నుంచి పాలన చేసేవారు. ఈ దేవాలయాన్ని హొయసల వంశానికి చెందిన రాజు విష్ణువర్ధనుడు క్రీస్తు శకము 1121లో నిర్మించడం ప్రారంభించాడు. తరువాత ఆయన కుమారుడు నరసింహదేవిని పూర్తి చేశాడు. ఈ దేవాలయం ప్రధానంగా శివునికి అంకితం చేయబడింది. అందుకే దీనిని హొయసలేశ్వర మరియు శాంతలేశ్వర దేవాలయాలుగా పిలుస్తారు. ఈ దేవాలయము 2 గర్భగృహాలతో ప్రత్యేకత సంతరించుకుంది. ఒకవైపు హొయసలేశ్వర స్వామి, మరోవైపు శాంతలేశ్వర స్వామి. ఈ దేవాలయము పూర్తిగా సోప్ స్టోన్తో నిర్మించబడింది. ఆ రాయి మీద చెక్కిన శిల్పాలు ఎంత బాగుంటాయంటే ప్రతి శిల్పంలోనూ జీవం ఉన్నట్టుగా అనిపిస్తుంది. బయట గోడలపై మీరు రామాయణము, మహాభారతము, భాగవతము వంటి ఇతిహాసాల సన్నివేశాలను చూడొచ్చు. ఒకసారి చుట్టూ తిరుగుతూ గమనిస్తే ప్రతి కథను శిల్పకారులు ఎంత శ్రద్ధగా చెక్కారో అర్థమవుతుంది. ఇక్కడి యోధుల విగ్రహాలు, గజాలు, సింహాలు, నృత్య మయూరాలు, దేవతల విగ్రహాలు అన్నీ అపూర్వమైన నైపుణ్యంతో చెక్కబడ్డాయి. ఈ ఆలయాన్ని రూపొందించే ప్రధాన శిల్పి కేదారేశ్వర అని పుస్తకాల్లో పేర్కొనబడింది. ఈ దేవాలయం ముందు భాగంలో ఉన్న పెద్ద నంది మండపము ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అక్కడ ఉన్న నంది విగ్రహం ఒకే రాతితో చెక్కబడింది. దాని పాలిష్ ఇప్పటికీ మెరుస్తుంది. ఇది శిల్పకారుల ప్రతిభకు నిదర్శనము. దురదృష్టవశాత్తు 14వ శతాబ్దంలో దోపిడీదారులు ఈ ప్రాంతంపై దాడి చేశారు. ఆ సమయంలో హలేబీడు చాలా నష్టపోయింది. అందుకే దీనికి హలేబీడు అనే పేరు వచ్చింది. అంటే పాతబడిన పట్టణం అని అర్థం. కానీ ఆ దాడి వలన ఈ దేవాలయం సౌందర్యానికి ఎటువంటి నష్టము జరగలేదు. ఇక్కడికి వచ్చే ప్రతి పర్యాటకుడు ఈ కళను చూసి ఆశ్చర్యపోతాడు. ప్రతి మూలలోనూ, ప్రతి చుక్కలోనూ ఒక కథ ఉంది. ఇది కేవలం ఆలయం కాదు, శిల్పకళ, చరిత్ర, భక్తి అన్నీ కలిసిన ఓ కళామణి. అందుకే ఈ ఆలయము యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఈ నంది మండపం యొక్క వెలుపలి గోడల మీద మనము దేవతామూర్తుల యొక్క అద్భుతమైన శిల్పాలను చూడొచ్చు. హలేబీడు హొయసలేశ్వర దేవాలయానికి వస్తే మనకు మొదట కళ్ళబడేది అందమైన శిల్పాలతో నిండిన బయట గోడలు. ఇక్కడ ప్రతి అంగుళము రాతిపై శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఇది సాధారణ ఆలయం కాదు. రాతిలో రాసిన మహాభారతము, రామాయణము, భాగవతము అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. ఉదాహరణకు రామరావణ యుద్ధము, కిరాతార్జునీయము, కాళీయ మర్దనము వంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి శిల్పము ఎంతో సున్నితంగా చెక్కబడింది. నృత్య భంగిమలు, ఆభరణాలు, వస్త్రాలు అన్ని రాతిలో ఎంతో మృదుత్వంగా కనిపిస్తాయి. శిల్పకారులు ఆ కాలంలో సోప్ స్టోన్ని వాడారు. అందుకే అంత అందంగా చెక్కడానికి వీలయ్యింది. ఈ దేవాలయాల్లో చెక్కిన శిల్పాల్లో చెప్పుకోదగినది రావణుడు కైలాసాన్ని ఎత్తే దృశ్యము. ఈ దృశ్యంలో మనకి రావణుడి కండరాలు, ముఖభావాలు రాతిలో అద్భుతంగా చెక్కబడ్డాయి.
ఇంకా గోడల మీద నాటికల సన్నివేశాలు, గంధర్వులు, దివ్య స్త్రీలు, మకర తోరణాలు మరియు హొయసల చిహ్నము. ఒక సింహం సర్పాన్ని జయించడం కూడా కనిపిస్తుంది. ఇది హొయసల వంశానికి ప్రతీక. ఇంత సున్నితమైన పనిని 900 సంవత్సరాల క్రితం చేసిన కళాకారుల నైపుణ్యము మనసుకు అందిస్తుంది. ఈ గోడలను దగ్గరగా గమనిస్తే అవి పల్చటి హారిజాంటల్ లేయర్స్లో రూపొందించబడ్డాయి. ప్రతి స్థాయిలోనూ వేరువేరు కథలు, జంతువులు, దేవతలు, నృత్య దృశ్యాలు కనిపిస్తాయి. క్రింద మొదటి స్థాయి ఎక్కువగా ఏనుగులతో నిండి ఉంటుంది. ఇవి బలాన్ని సూచిస్తాయి. దానిపైన సింహాలు, ఇవి ధైర్యాన్ని సూచిస్తాయి. దానిపైన అశ్వాలు, హంసలు, యోధులు, ఇవన్నీ రక్షణ మరియు సౌందర్యానికి సంకేతాలు. మధ్య మధ్యలో రామాయణము, మహాభారతము, భాగవత పురాణం వంటి ఇతిహాస సన్నివేశాలు స్పష్టంగా కనిపిస్తాయి. హలేబీడు హొయసల దేవాలయము. ఇది హొయసల వంశం గొప్పతనాన్ని చెప్పే శాశ్వత సాక్ష్యం. మీరు హొయసల కళాకృతులను ఆస్వాదించాలనుకుంటే ఈ ఆలయం తప్పక సందర్శించాలి. ఇటువంటి అద్భుతమైన శిల్ప సౌందర్యంతో అలరారే మరొక దేవాలయం గురించి మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.